అందరికీ నమస్కారం. ఈరోజు ప్రధాన పత్రికలోని వార్తల గురించి విశ్లేషణ. ముఖ్యంగా ఈనాడులో వైద్య విభూషణుడు డాక్టర్ నాగేశ్వర రెడ్డికి పద్మవిభూషణ్, నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ ఇలా కేంద్రం ప్రకటించిన పథకాలపై బ్యానర్ కథనం ఈనాడులో వచ్చింది. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన వైద్య విభూషణుడు డాక్టర్ నాగేశ్వర రెడ్డికి పద్మవిభూషణ్ దక్కింది. సినీ రంగానికి చెందిన నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ వచ్చింది. మంద కృష్ణమాదికు పద్మశ్రీ. మొత్తం 139 మందికి ప్రకటించింది కేంద్రం. 7గురికి పద్మవిభూషణ్, 19 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ పథకాలు అందజేయనున్నారు. ఏపీ నుంచి 5గురికి, తెలంగాణ నుంచి 2కి, దేశవ్యాప్తంగా 30 మందికి అసామాన్యులకు దక్కిన గౌరవంగా పురస్కారాలు దక్కిన వారికి ప్రధాని మోదీ గారు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ క్రమంలో ఈనాడు బ్యానర్ వార్తగా అందజేసింది. పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన తెలుగు వారిలో మాడుగుల నాగఫణి శర్మ, మిరియాల అప్పారావు, కేఎల్ కృష్ణ, వాదిరాజు రాఘవేంద్రరావు, మంద కృష్ణమాదిగ, అజిత్, శోభన తదితరులు ఉన్నారు. వీరి గురించి కూడా ఈ వార్తలో ప్రధానంగా ప్రస్తావించారు. మరో వార్తకు విషయానికి వస్తే, దావోస్ వెళ్ళడం వృధానంటూ కొన్ని పత్రికల్లో మీడియా సంస్థల్లో వచ్చిన వార్తలపై నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీడియా సమావేశం ఏర్పాటు చేసి దావోస్ పర్యటన, తదనంతర పరిణామాలపై వివరించారు. ఈ వార్తను ఈనాడులో ప్రకటించారు. రాజధాని అమరావతిలో గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. ఇట్లా మీడియాతో మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు సింగపూర్, ఐఎంజీ యూనివర్సిటీ, సిఐఐ భాగస్వామ్యంతో ఇక్కడ ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. దేశాధిపతులు, కంపెనీలు సీఈఓల్ని కలిసి అద్భుత వేదిక దావోస్ అంటూ వెల్లడించారు. అదేవిధంగా బిల్ గేట్స్తో సహా ప్రముఖులతో భేటీ అవ్వడం జరిగిందని, ఇది మున్ముందు రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుందని కూడా ఆయన వివరించారు. మన దగ్గర ఉన్న అవకాశాలని అక్కడ వివరించడానికి వెళ్ళడం జరిగిందని, అది మంచి వేదిక అవుతుందని కూడా చంద్రబాబు గారు వెల్లడించారు. ఇలా ఏపీ బ్రాండ్ని ప్రమోట్ చేసినట్లు కూడా ఆయన మీడియా ముఖంగా తెలియజేశారు. మరో వార్త, అబద్ధాలు చెప్పలేకే తప్పుకుంటున్నట్లు వైకాపా రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి నిన్న మీడియాకు తెలియజేశారు. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ రాజ్యసభ చైర్మన్కు లేఖ అందించిన విజయసాయిరెడ్డి మీడియాతో కూడా మాట్లాడారు. ఆయన మాట్లాడిన సందర్భంగా వెంకన్న భక్తుడిని రాజకీయ జీవితంలో ఏనాడో అసత్యం ఆడలేదంటూ ప్రకటించారు. అదేవిధంగా రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలుగుతున్నట్లు వెల్లడించారు. రాజీనామాను రాజ్యసభ చైర్మన్ ఆబంధించినట్లు కూడా ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. ఆ వార్తను ఈనాడు ప్రచురించింది. మరో వార్త విషయానికి వస్తే, రుణ సామర్థ్యంలో ఏపీకి 0 మార్కులు అంటూ నీతి ఆయోగ్ ఆర్థిక ఆరోగ్య సూచి తేల్చిందని వార్త ప్రచురించారు. ఇందులో గత 5 ఏళ్ల వైకాపా, ముఖ్యంగా జగన్ ప్రభుత్వం సాధించిన ఘనకార్యంగా ఈ వార్తలోని ప్రధాన అంశం. అధికారిక అప్పులు లెక్కలతోనే ఇంత దారుణం జరిగినట్లు ఈ వార్తలోని వెల్లడించారు. అనధికారిక అప్పులు, పెండింగ్ బిల్లులు కలిపితే ఏ స్థాయిలో ఉన్నాయో కూడా ఈ వార్త ద్వారా తెలుస్తుంది. 19 పెద్ద రాష్ట్రాల జాబితాలో ఆర్థిక ఆరోగ్య సూచి పరంగా ఆంధ్రప్రదేశ్ జగన్ జమానాలో అట్టడుగున ఉన్నట్లు, కింది నుంచి 2వ స్థానంలో నిలిచిందని నీతి ఆయోగ్ తాజా నివేదిక కుండబద్దలు కొట్టింది. నాటి ప్రభుత్వంలో రాష్ట్రం అప్పులు భరించలేని స్థాయికి పడిపోయాయని విశ్లేషించింది. రుణ సామర్థ్యం అంశంలో ఆంధ్రప్రదేశ్కు 0 మార్కులు వేసింది. నీతి ఆయోగ్ నివేదికలో ఏపీకి సంబంధించిన వరకు అప్పులు కుప్పలు తెప్పలుగా పెరిగిపోయాయని, వాటిని చెల్లించడం లేని స్థాయికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిందంటూ కూడా ఈ నివేదిక ద్వారా వెల్లడించారు.
కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఇచ్చిన గణాంకాలలోని పరిగణలోకి తీసుకున్నామని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది. 2022-23 సంవత్సరంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై కాగ్ తన నివేదిక గత ఏడాది సమర్పించింది. రాష్ట్ర ప్రభుత్వం అనేక అప్పులను రహస్యంగా ఉంచిందని, కేంద్రానికి ఆ లెక్కలు చెప్పడం లేదంటూ ప్రభుత్వం గ్యారంటీ తెచ్చి రుణాల వివరాలు వెల్లడించలేదని, పెండింగ్ బిల్లులు మొత్తాలు కూడా పరిగణలోకి తీసుకుని రాష్ట్ర అప్పులు, ద్రవ్యలోటు మరింత ఎక్కువగా ఉంటాయని కాగ్ అప్పట్లోనే ఆక్షేపించింది. ఇవన్నీ పట్టిన జగన్ సర్కార్ పెద్ద ఎత్తున రుణాలు తీసుకొచ్చింది, అప్పులు చేసింది. సాక్షిలో వార్తలను పరిశీలిద్దాం. అది బ్యారేజే. పోలవరం ప్రాజెక్టులో 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటి నిల్వ. 2024 వార్షిక సమీక్షలో కేంద్ర జలశక్తి శాఖ స్పష్టీకరణ అంటూ బ్యానర్ వార్తను సాక్షిలో ప్రచురించారు. అక్టోబర్లో సాక్షిని చెప్పింది అక్షర సత్యం అంటూ నాడు కొట్టివేసిన సీఎం చంద్రబాబు, మంత్రి నిమ్మల అంటూ వార్తను ఇచ్చారు. ఆగస్టు 26న 41.15 మీటర్ల వరకే నీటి నిల్వ పరిమితం చేస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం చేసినట్లు ఈ వార్తలోని అంశం. ఆ పనులకు సవరించిన అంచనా వ్యయం 90,456 కోట్లకు ఆమోదం తెలిపినట్లు కూడా ఇందులో వివరించారు. మిగిలిన పనులకు పూర్తిగా 12,157 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించినట్లు, అప్పటిదాకా ప్రాజెక్టుకు 18,948 కోట్లు వ్యయం, ఇందులో 15,000 కోట్లు రీయింబర్స్మెంట్ చేశామని వెల్లడించారు. ఈ లెక్కన ఎత్తు తగ్గింపునకు రాష్ట్ర సర్కారు అంగీకరించినట్లేనని ఈ వార్తలోని అంశం. అదేవిధంగా డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి పద్మవిభూషణ్, వైద్య రంగానికి ఆయన అందించిన సేవలకు గుర్తింపు, దేశ 2వ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపిక. అలా నటుడు బాలకృష్ణకు పద్మభూషణ్, మందకృష్ణ మాదిగ, మాడుగుల నాగపడిన శర్మకు పద్మశ్రీ అంటూ కేంద్రం ప్రకటించిన పురస్కారాలను జాబితాను ప్రచురించింది. మరో వార్త విషయానికి వస్తే, దావోస్ వెళ్తే పెట్టుబడులు వస్తాయనేది ఒక మిథ్య అంటూ చంద్రబాబు మీడియాకు వెల్లడించిన వార్తను ప్రకటించింది. అటువంటి నెగటివ్ ఆలోచనల నుండి మినహా మీడియా బయటకు రావాలని, ఇతర రాష్ట్రాలకు పెట్టుబడులు రావడాన్ని స్వాగతిస్తున్నామని, అన్ని దేశాల కంపెనీలు, ప్రతినిధులకు ఒకచోట కలిసే నెట్వర్కింగ్ సమావేశం ఇదని ఆయన వివరించినట్లు ఈ వార్తలోని అంశం. రామాయపట్నం వద్ద బీపీసీఎల్ రిఫైనరీ వంటి పరిశ్రమలు వస్తాయని కూడా ఆయన వెల్లడించినట్లు ఈ వార్తలో ప్రధానంగా ప్రస్తావించారు. ఇందులోనే దేశంలో వ్యవస్థీకృత సంస్కరణలు అవసరమని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు చెప్పినట్లు కూడా ఒక వార్త ప్రచురించారు. అదేవిధంగా ఆరోగ్య అక్షరాస్యత అత్యవసరమని WHO చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ అందించిన ఓ ఇంటర్వ్యూను కూడా ఇందులో రాశారు. ఇక ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన వార్తలపై, సాయిరెడ్డి సన్యాసం కథ అంటూ బ్యానర్గా ABNRK కొత్త పలుకు వార్తా విశ్లేషణ కథనం ప్రధానంగా ప్రచురించారు. రాజ్యసభకు విజయసాయి రాజీనామా అంటూ మరో వార్త. దావోస్కు ముందే భారీగా పెట్టుబడులు అంటూ నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీడియాకు వెల్లడించిన వివరాలను ఇందులో ప్రస్తావించారు. తెలుగు రాష్ట్రాలకు సప్తపద్మాలంటూ విఖ్యాత వైద్యుడు నాగేశ్వరరెడ్డికి విభూషణ్, టాలీవుడ్ స్టార్ ఎమ్మెల్యే బాలకృష్ణకు పద్మవిభూషణ్ అంటూ కేంద్రం ప్రకటించిన పురస్కారాలను కథనంగా అందించారు. ఇది ఏపీ బ్రాండ్ సత్తా అంటూ బాబు నిన్న వెల్లడించిన వివరాలను కూడా వార్తలో ప్రచురించారు. ఇది ఏపీ బ్రాండ్ సత్తా అంటూ గ్రీన్ హైడ్రోజన్ హబ్ 1.85 లక్షల కోట్లు,
ఆర్సిలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ 1.35 లక్షల కోట్లు, బీపీసీఎల్ ఆయిల్ రిఫైనరీ 95,000 కోట్లు, ఎల్జీ కంపెనీ ప్లాంట్ 5,000 కోట్లు, ఇలా పెట్టుబడులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉన్నట్లు బాబు నిన్న వివరించిన వివరాలను ఆంధ్రజ్యోతిలో ప్రచురించారు. అదేవిధంగా అమరావతిలో భారీ క్రికెట్ స్టేడియం రానున్నట్లు కూడా ఓ వార్త వచ్చింది. 60 ఎకరాల్లో 800 కోట్లతో నిర్మాణం చేయనున్నట్లు, 1.25 లక్షల సీటింగ్ సామర్థ్యంతో దేశంలో అతిపెద్ద స్టేడియం ఏర్పాటు కానున్నట్లు ఇందులో రాశారు. రాజధాని స్పోర్ట్స్ సిటీలో నిర్మించాలని ప్రణాళిక చేసినట్లు కేశినేని చిన్ని తెలియజేసినట్లు వివరించారు. ధన్యవాదాలు.